క్రోమ్లోకి వెళ్ళి సెర్చ్ చేసుకోండి. ఎంసెట్ని ఈఏపీ సెట్గా మార్చడం జరిగింది. కాబట్టి మనం వెబ్సైట్ కోసం ఈ విధంగా ఎంటర్ చేస్తే మనకి హోమ్ పేజ్ అనేది ఈ విధంగా వస్తుంది. ఏపీ ఈఏపీ సెట్. మనం ఏపీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది అప్లై చేస్తున్నాం. ఆ నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి చూస్తున్నాం కాబట్టి హోమ్ పేజ్ ఈ విధంగా ఉంటుంది. ఇంపార్టెంట్ డేట్స్ అనేవి మనకి చూస్తే ఫస్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చాడు అంటే 12th March 2025కి నోటిఫికేషన్ అనేది ఇష్యూ చేశాడు. ఏపీ ఈఏపీ సెట్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికంటే 15th March 2025 నుంచి అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంది. మనకి లాస్ట్ డేట్ ఎప్పుడు వరకు సబ్మిట్ చేయడానికి ఉంది అంటే 24th April 2025 అది లాస్ట్ డేట్ గా చెప్తున్నారు. ఒకవేళ ఏంటి అంటే 24వ తారీఖుకి అప్లై చేయలేకపోతే కనుక లేట్ ఫీతో ఎప్పటి వరకు అప్లై చేయొచ్చు అంటే May 1st వరకు మనకి అవకాశం అనేది ఉంది. ఇంకా మనకి ఏంటంటే సబ్మిషన్ ప్రాసెస్ అది ఇంకా లేట్ అయితే కనుక ఇంకా లేట్ ఫీతో అమౌంట్ అనేది కట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి 6th పాయింట్ అబ్జర్వ్ చేస్తే కరెక్షన్ ఆఫ్ ఆన్లైన్ డేటా ఆల్రెడీ సబ్మిటెడ్ బై ది క్యాండిడేట్. మనం ఆల్రెడీ సబ్మిట్ చేసిన అప్లికేషన్ లో ఏమైనా చేంజెస్ ఏమైనా కరెక్షన్స్ ఉంటే కనుక 6th May 2025 అప్పటి నుంచి మనకి 8th May 2025 అంటే 6వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు మే నెలలో మనం కరెక్షన్స్ అనేవి